అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజున మరి విజయవాడ నగరంలో చాలా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు భారతదేశంలోనే మొట్టమొదటి సామాజిక ఉద్యమకారులు. ఆయన సమాజంలో అట్టడుగు వర్గాలకి సరైనటువంటి గౌరవం, ప్రాతినిధ్యం దక్కాలని నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ పోరాటంలో మరి విద్య యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని మరి అట్టడుగు వర్గాలకి విద్య ఉండాలి, తద్వారా చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి సంపద వస్తుంది, తద్వారా అధికారం వస్తుందని నమ్మి ఆ దిశగా అడుగులేసినటువంటి గొప్ప సామాజికవేత్త పూలే గారు. కనుకనే అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని సాహు మహారాజ్ గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఈ భారతదేశానికి సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని సామాజిక దిశగా అందించారు. అందుకే స్ఫూర్తే జ్యోతిరావు పూలే గారని మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ రోజున అట్టడుగు వర్గాల కోసం, అభివృద్ధి చెందడం కోసం మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని మేమైతే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు వరకు కూడా మనం చూస్తే బీసీల మీద అమితమైనటువంటి ప్రేమ కురిపించి ఈ రోజున ఆ ప్రేమ ఎక్కడికి పోయిందని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు జనాభా గణనని మరి వచ్చే ఏడాది నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ జనాభా గణనలో ఖచ్చితంగా కుల గణన చేపట్టాలనేటువంటి డిమాండ్ని మీరు ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలి. మరి భారతదేశంలో పులులకి, సింహాలకి, చెట్లకి, పుట్లకి లెక్కలు ఉన్నాయి, కానీ బీసీలకు మాత్రం ఎందుకు లెక్కలు లేవని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జనాభా గణనలో కులగణన చేసి తీరాలి. చెయ్యకపోవడానికి కారణం ఏంటో కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. పక్క రాష్ట్రంలో తెలంగాణలో చేస్తూ ఉన్నారు కదా, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేపట్టారు? బీసీ లెక్కలతో పాటు మరి అన్ని వర్గాల లెక్కలు తెలుస్తాయి కదా, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు, అగ్రవర్ణాలు అందరి లెక్కలు తెలుస్తాయి. మరి ఆ లెక్కలు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో కూడా మరి ప్రభుత్వంలో ఉండేవారు అందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ కనుక మీరు సామాజిక పరంగా లెక్కలు తీస్తే అట్టడుగు వర్గాలకి చైతన్యం వచ్చి తద్వారా అధికారంలో భాగస్వామ్యం అడుగుతారనేటువంటి కుట్ర కోణంలోనే మీరు ఈ రోజున కులగణన నిర్వహించట్లేదు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. దీంతో పాటు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయాలన్నా కూడా కులగణన చాలా అవసరం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ మాట చెప్పారు, ఖచ్చితంగా నేను బీసీలకి 33% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చేలా చేస్తానన్నారు. మీరు వచ్చేలా చేయాలంటే ఖచ్చితంగా కులగణన నిర్వహించి తీరాలి. కాబట్టి మీరు ఆ అంశానికి కట్టుబడి రాష్ట్రంలో కులగణన చేపట్టాలనేటువంటి డిమాండ్ని చేస్తా. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం, 139 బీసీ కులాలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 56 కార్పొరేషన్లల్లో 15కో 16కో పరిమితమైనవి. మిగతా 40 కార్పొరేషన్లు మీరు ఎందుకు ఏర్పాటు చేయట్లా? జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో విమర్శించారు కదా. అంతకుముందు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కేవలం 14 బీసీ ఉపకులాల కార్పొరేషన్లు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు 56 చేశారు. మరి 56ని మళ్ళీ మీరు 15 చేయడం ఏంటి? మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా చేయాలంటే 56ని 139 బీసీ ఉపకులాల కార్పొరేషన్లు చేయాలి. అవి కూడా చేయకుండా ఉన్న 56లో 40 ఎత్తేస్తే ఇది బీసీ ఉపకులాలని మోసం చేసినట్టు కాదా? దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పారు, ఆదరణ పథకం పెడతాం, విదేశీ విద్యా పథకం పెడతాం, హాస్టళ్ళకి మెరుగైన వసతులు కల్పిస్తామని. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది, ఇంతవరకు ఆదరణ పథకం గురించి మాట్లాడరు, విదేశీ విద్య గురించి మాట్లాడరు, స్టడీ సర్కిల్స్ గురించి ఎందుకు మాట్లాడలేదని కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం, మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది బీసీలకి రాజ్యసభలో కూడా అవకాశం కల్పించారు. మరి వారిలో కొంతమంది ఈరోజు రాజీనామా చేశారు, 3. మరి రాజీనామా చేసినటువంటి బీసీ రాజ్యసభ సభ్యుల్ని తిరిగి బీసీలతోనే భర్తీ చేయాలి. మీరు ఓసీలతో భర్తీ చేస్తే బీసీలను మోసం చేసినట్టు కాదా?
దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. మీరు గతంలో స్లోగన్ ఇచ్చారు కదా, జనాభాలో సగం తెలుగుదేశంతో మనమని బీసీల గురించి మాట్లాడరు. ఆ నినాదం ఈరోజు ఎక్కడికి పోయింది? రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే ఆ బీసీలను తిరిగి ఎవరితో భర్తీ చేయాలి? మీరు బీసీలతోనే భర్తీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మిన్నగా మీరు బీసీలకు చేశామని నిరూపించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నలుగురికి ఇస్తే మీరు 5గురికి ఇవ్వాలి. ఆయన 20,000 కోట్లు ఇస్తే మీరు 30,000 కోట్లు ఇవ్వాలి. ఆయన 56 కార్పొరేషన్లు పెడితే మీరు 139 కార్పొరేషన్లు పెట్టాలి. కానీ అంతకన్నా తగ్గిస్తే మీరు బీసీల ద్రోహులు అవుతారా అవరా అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అంశం మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చివరిగా చంద్రబాబు నాయుడు గారు సామాజిక మోసం కూడా చేశారు. మరి గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లింలకి మరి ఉప ముఖ్యమంత్రి పదవులు తీసేస్తే దీన్ని సామాజిక మోసం అంటారా, సామాజిక న్యాయం అంటారా కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఈ వర్గాలు కూడా గ్రహించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి మోసాన్ని కూడా గ్రహించాలి. అదేవిధంగా బీసీ వర్గాలకు కానీ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చరిత్రలో అడుక్కునే వాళ్ళకి, బానిసలకి స్థానం ఉండదు, చరిత్ర ఉండదు. మీరు అడుక్కున్నంతకాలం, మీరు యాచించినంతకాలం మీకు చరిత్రలో స్థానం ఉండదు. ఖచ్చితంగా కుల గణన నిర్వహించాలనేటువంటి డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చెయ్యాలి. దాని గురించి కూడా మేము ప్రణాళిక వేస్తూ ఉన్నాం. డిసెంబర్ నెలలో భారీ నిరసన కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.